అనన్య, ఏంటి ఊహించని ట్విస్ట్? ఈ రౌండ్ లో ఏకగ్రీవంగా రాజ్కోటి సిల్క్స్ కే ఓటేశారని క్లియర్ గా అందరికీ అర్థమైపోయింది. ఆ ఒక్క రౌండ్ ఏందమ్మే, తర్వాత రౌండ్ కూడా ఆవిడే కైవసం చేసుకుంటది. అందులో డౌటే ఉండదు. లేదు, గెలవనివ్వను. వాళ్ళని నేను గెలవనివ్వను. చూడమ్మీ, నువ్వు ఇలా కొత్తగా బాడీ లాంగ్వేజ్ మార్చుండొచ్చు గాని ఆ దేవుడు రాసిన స్క్రీన్ ప్లే మాత్రం నువ్వు మార్చలేవు. మారుస్తాను, అంతా మారుస్తాను. ఏందో నీ గోల కుదురుగా ఉండకుండా ఇట్ట కుదురుతా ఉంటే కుదురుతుందా? ఇది మారుస్తా మారుస్తా అంట నన్ను కూడా మార్చేసేలా ఉండాది. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాల. మొదటి రౌండ్ లో గెలిస్తే మూడో రౌండ్ లో నేను వాళ్ళని గెలవనిస్తానా? కానీ అక్కడున్నది ఆనంద భైరవి. నీ ఎత్తుకి పై ఎత్తు వేస్తుంది. ఇప్పుడు 2, 3 రౌండ్లలో ఎలా అడ్డుకోగలం మనం? అయినా కానీ ఆనంద భైరవి ఆల్రెడీ 3వ రౌండ్ కోసం ఏదో విన్నింగ్ కాన్సెప్ట్ ని బలంగా వర్కౌట్ చేయబోతుందని తను ఫోన్లో మాట్లాడుతుంటే మనమే కదా విన్నాం. ఆ కాస్ట్యూము ఆల్రెడీ బయలుదేరిపోయినదట. ఆ స్పెషల్ అపీరెన్స్ గాని ఏడదాకా వచ్చిందంటే మన గొర్రె సచ్చినట్టే. మా గొర్రె గురించి దయచేసి నా ముందు మాట్లాడుతూ ప్లీజ్. ఆ స్పెషల్ అపియరెన్స్ ఆ ఆనంద భైరవి సెట్ చేస్తుందని తెలిసినప్పుడే నేను నా ప్లాన్ ని వర్కౌట్ చేయటం మొదలుపెట్టాను. అంటే ఆనంద భైరవి కోసం వస్తున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరో నీకు తెలుసా? తెలుసు, తనొక ఫేమస్ డిజైనర్. కొన్నేళ్లుగా స్టాండర్డ్ రేటింగ్ తో రచ్చ రచ్చ చేస్తూ తన సత్తా చాటుతుంది. ఎవరమ్మి అది? హలో మేడం, మీరు చెప్పిన కార్ వస్తుంది. అది ఇక్కడి వరకు రాకూడదు. అర్థమైందా? మా పల్లవి పద్ధతిగా కొడితేనే ఇలా ఉందంటే పల్లవి పళ్ళు బిగించి కాలు ఎక్కించి కొడితే ఎలా ఉంటుందో ఒకసారి గట్టిగా ఊహించుకోండి. ఆఫ్టర్ ఆల్ ఆడదే ఇదేం చేస్తుంది? ఆడదా ఈ ఆడదాని పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను రా. రారా చెప్పానా? నేను చెప్పానా? వినరు. అరే నువ్వొకడు ఉన్నావు కదా. ఏంటి పొడుస్తారా? రండిరా. ఏంట్రా పొడుస్తారా? రండి.
పదండి వెళ్దాం. వదలండ్రా. రేయ్, వదలండ్రా. ఇప్పటికన్నా అర్థమైంది కదా మంచిగా చెప్తే వినకపోతే ఏమవుతుందో. మిమ్మల్ని ఫ్యాషన్ షోకి వెళ్లకుండా ఆపటమే మాకు అప్పగించిన పని. సో మిమ్మల్ని కట్టేశాం కాబట్టి అక్కడ షో అయిపోయేంత వరకు మీరు ఇక్కడే ఉంటారు. రేయ్ పదరా. సరేనా? ఆగండ్రా. రేయ్, ఆగండ్రా. చెప్పండ్రా. రేయ్, ఆగండ్రా. హేయ్, ఆగండ్రా. పల్లవి, గెస్ట్ అపీరెన్స్ మినిమం రెస్పెక్ట్ లేకుండా వెదవలు చాలా గట్టిగా కట్టేశారు. ఇప్పుడు ఎలాగా? ఎలా కాదండి, ఎలాగైనా మనం ఇన్ టైంలో ఆ కాంపిటీషన్ కి చేరుకోవాలి. ఆనంద భైరవి గారికి నేను మాట ఇచ్చాను. కానీ ఎలా? ఛ! సో సక్సెస్ఫుల్ గా మొదటి రౌండ్ ని పూర్తి చేసుకున్నాము. పార్టిసిపేట్ చేసిన ప్రతి టీం చాలా అద్భుతంగా అదరగొట్టారు. మరి ఈ ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ రెండో రౌండ్ లోకి మరి కాసేపట్లో అడుగు పెట్టబోతున్నాం. సో ఆల్ టీమ్ మెంబర్స్ గెట్ రెడీ.